రాజకీయాల్లో ఇవాళ జరగాల్సిన పవన్ కళ్యాణ్ సభ ఇప్పుడు ఒక హై వోల్టేజ్ డ్రామాగా మారింది. తెలంగాణ గడ్డపై రాజకీయ సంకారామం పూరించాలనుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు గట్టి ఎదురు తగిలింది. ఇవాళ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో నిర్వహించాల్సిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతుంది. జనసేన సభకు అనుమతి నిరాకరించడానికి పోలీసులు తెలిపిన కారణాలు మరింత సంచలనంగా మారాయి. ఏపీలో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, దానివల్ల తెలంగాణలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు ప్రధానంగా ప్రస్తావించారు. ఏపీ నాయకుల వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సమయంలో పవన్ సభ నిర్వహిస్తే నిరసనలు, ఆందోళనలు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు. దీనికి తోడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండటంతో పోలీస్ యంత్రాంగం మొత్తం అటువైపు ఉంటుందని, ట్రాఫిక్ సమస్యలు, భద్రతాపరమైన ఇబ్బందులు కలగవచ్చని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 2000 మంది వచ్చే ఈ సభకు సరిపడా పార్కింగ్ లేదని వెన్యూ యాజమాన్యం ధృవీకరించడం మరో కారణంగా చూపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ అందిస్తారు. రాణా, ఏదైతే ఈ రోజు తెలంగాణలో జరగాల్సిన పవన్ సభకు అయితే ఇప్పటికే అనుమతులు అయితే నిరాకరించారు. అయితే వారు కోర్టుకు కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఏంటి సభ ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ ఈ సమావేశం కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఇన్విటేషన్స్ కూడా పంపించారు. ఎవరైతే సాధకులు కానీ, వీరమహిళలకు కానీ, అలాగే నాయకులకు కానీ క్యూఆర్ కోడ్ని కూడా, ఎంట్రీ పాస్లు కూడా వాళ్ళు జారీ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు సంధ్యా కన్వెన్షన్లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇవాళ 4 గంటలకు ప్రారంభాల్సినటువంటి ఈ సమావేశం కోసం ఒక సందిగ్ధత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే పోలీసుల అనుమతి నిరాకరణతో ఒక్కసారిగా కూడా వీళ్ళందరూ కూడా ఇటు స్పెషల్ మోషన్ పిటిషన్ను ఇటు హైకోర్టులో కూడా మూవ్ చేశారు. సో దానికోసం ఇవాళ వెయిట్ చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. అయితే జనసేన పార్టీ సంబంధించిన నాయకులు మాత్రం మరోలాగా చెప్తున్నారు, ఇక్కడ మేము ఎటువంటి బహిరంగ సభ మాత్రం పెట్టడం లేదు, కేవలం మా పార్టీకి సంబంధించిన అంశంలో అంతర్గత సమావేశంగానే మేము చూస్తున్నాం. సో దీనికి పోలీసులకి మేము కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి. సో ఈ నేపథ్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమావేశాన్ని అనేది నిర్వహించుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మేము 2000 మందికి సంబంధించిన అంశంలో కూడా వాళ్ళకందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం, వాళ్ళకందరికీ ఇన్విటేషన్స్ కూడా మేము పంపించేస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలో అనేక మంది, వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో మా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడబోతున్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత అంశాలపైన కూడా మాట్లాడబోతున్నారు. దాంతోపాటు కొంతమంది చేరికలు కూడా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చేరికలపైన మేము ప్రధానంగా కూడా దృష్టి పెట్టాం. కావాలనే రాజకీయంగా కొంతమంది మా పైన ఈ రకమైనటువంటి అంటే అనుమతి నిరాకరణతో వల్ల రాజకీయ కక్ష అనేది పెట్టుకున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. దాంతోపాటు ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా ఆయన పైన ఎటువంటి కేసులు పెట్టదని కూడా చెప్పినప్పటికీ కావాలనే కొంతమంది బురద జల్లే విధంగా ఇప్పుడు ఏకంగా సభను కూడా అడ్డుకుంటున్నారు అనేసి కూడా వాళ్ళు చెప్పారు. చూడాలి, ఇవాళ 10 గంటల తర్వాత హైకోర్టులోకి వస్తుంది కాబట్టి ఈ అంశము అక్కడ రిలీఫ్ వస్తుందా లేకపోతే ఈ సభ జరుగుతుందా లేదని కూడా మనకు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.